ఆధార్ కార్డులు వచ్చిన కాడ నుంచి ఇప్పుడు ఏ పథకం కావాలన్నా ఆధార్ కార్డే అడుగుతున్నారు అధికారులు. ఆధార్ కార్డు లేకుంటే అసలు ఏం పనులు కూడా కావు. అన్నిటికీ ఆధారే ఆధారం కాబట్టి మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తీసుకుంటారు. మరి ఆధార్ కార్డులు మనుషులకే ఉన్నాయా అంటే మనుషులకు కాకుండా మానుకు కూడా ఉంటాయా అని గరానికి రాకుండ్రి. ఇప్పుడు చెట్లకు సుతం ఆధార్ కార్డులు వచ్చినాయి. ఏంది నమ్ముతలేరా? అయితే చూడుర్రి వారు. చూస్తున్న రానుల్లా దుకాన్ల ముందట స్కానర్లున్నట్టే షెట్టుకు క్యూఆర్ కోడ్ స్కానర్లు ఎట్లున్నాయో మరి ఇట్లా షెట్లకు గీ స్కానర్లు ఎందుకు పెట్టిరని అనుకుంటున్నారా? మనుషులకు గదా ఆధార్ కార్డులున్నట్లే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖారెక్కే ఊళ్ళ నాటిన షెట్లన్నిటికి సుతం ఆధార్ కార్డు లెక్కనే క్యూఆర్ కోడ్లు ఏర్పాట్లు చేసిండ్రు. ఇక క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే ఆ షెట్ల వివరాలు మొత్తం మన ఫోన్ లో దర్శనమిస్తాయట. ఆ షెట్టును ఏ రోజు నాటిరు, దాని వయసు ఎంత, దాని గుర్తింపు నెంబర్ ఎంత, ఆ షెట్టు వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఎంత తీసుకుంటది, ఆక్సిజన్ ఎంత విడుదల చేస్తదనే వివరాలు మొత్తం మనకు తెలుస్తాయి అన్నట్టు. ప్రకృతి లేనిది మనగడ లేదు. దేశంలో ఎక్కడ చూసినా కరోనా టైంలో ఎంతో మంది ఆక్సిజన్ లేక ఎంతో మంది చనిపోవడం జరిగింది. మరి మన ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ముఖరాకే గ్రామంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా రోడ్డు వైపు కావచ్చు లేదా ప్రభుత్వ స్థలం కావచ్చు గార్డెన్ చెట్లు నాటడం జరిగింది. నాటడమే కాదు, పూర్తిగా చెట్లను కాపాడడం జరిగింది. దాదాపు 1,00,000 పైచిలకు చెట్లను ఈ రోజు వరకు 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా చెట్లను కాపాడుకోవడం జరిగింది. మరి దీని ద్వారా ఎట్లయితే చెట్లు మనిషికి ఎలా అయితే ఆధార్ కార్డు ఉంటుందో అదే పద్ధతిలో చెట్టుని కూడా ఒక బార్కోడ్ ఇచ్చి ఆధార్ లాగా దానికి ఒక నంబర్, చెట్టుకు ఒక నంబర్ వస్తుంది, ఎంత ఆక్సిజన్ చెట్టు ఇస్తుంది, చెట్టు వయసు ఎంత, ఎన్ని రోజులు చెట్టు ఉన్నది, మరి ఏ విధంగా చెట్లు ఇది ఉంటుంది, రేపటి రోజు మనం ఎన్ని చెట్లు సంవత్సరాలకి నాటుతున్నామో మరి చనిపోయిన జాగాలో మళ్ళీ తీసుకుపోయి అన్ని చెట్లు పెడుతున్నాము. అటువంటి కాకుండా ఏదైతే మనం చెట్టు నాటుతామో ఆ చెట్లు బతికి ఉన్నదా, సచ్చిందా, ఏ పొజిషన్ లో ఉన్నదా అనేది ఈ బార్కోడ్ ద్వారా తెలుస్తుంది. 6 ఏళ్ల కిందట ఏర్పాటైన ముఖారకే గ్రామ పంచాయతీ ఇప్పటికే శానా అవార్డులు సుతం గెలుచుకున్నది. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు, దీన దయాల్ ఉపాధ్యాయ శక్తికరణ్ పురస్కార్, క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ, స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ అవార్డు, గ్రామ ఊర్జా స్వరాజ్ విశిష్ట పంచాయతీ పురస్కార్, డిజిటల్ క్యాష్లెస్ విలేజ్ అవార్డులు వచ్చినాయి. ఇక ఇప్పుడు దేశంలోనే మొదటి డిజిటల్ ట్రీ ఆధార్ గ్రామంగా సుతం ముఖారెకే రికార్డులకు ఎక్కింది. మొత్తానికైతే దేశంలోనే ఇట్లా చెట్లకు ప్రత్యేక గుర్తింపు నెంబర్లేసిన మొదటి ఊరుగా ముఖారెకే రికార్డులకు ఎక్కింది. మరిగా ఈ ఊరును ఆదర్శంగా తీసుకొని ప్రతి ఊరు సుతం ఇట్లా చెట్ల లెక్కలు తేలిస్తే అసలుకు ప్రతి ఏడాది ఎన్ని మొలకలు నాటుతున్నారు, దాంట్లోకేంచి ఎన్ని బతుకుతున్నాయి, ఎన్ని చెట్లు నడిమిట్లనే ఎండిపోతున్నాయి, ఇంకా ఎన్ని చెట్లు పెడితే పర్యావరణం చల్లగుంటది, గాలిలా చెడు గాలి తక్కువ అయ్యి ఆక్సిజన్ పెరగాలంటే ఎన్ని చెట్లు పెంచాలని పూర్తి వివరాలు తెలుస్తాయి అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పర్యావరణవేత్తలు. ఇక ఈ ముచ్చట తెలిసి ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ సుతం వీళ్ళు చేసిన గొప్ప పనిని తారీఫ్ చేసుకుంటా ట్వీట్ చేసిండు. పర్యావరణానికి అనుగుణంగా పనిచేసే సాంకేతికత నాకు ఇష్టమైన ఆవిష్కరణ. చెట్లు నాటుడే కాదు, వాటిని కాపాడుకునేందుకు చెట్లకు కూడా ఆధార్ కార్డును తయారు చేసుడు అద్భుతమైన ఆలోచననని ఆ ఊరి మాజీ సర్పంచ్ మీనాక్షిని తారీఫ్ చేసిండు. మరిగా మీ గ్రామ పంచాయతీలో మీరు సుతం ఇట్లా ఆలోచన చెయ్యుర్రి, ఏమంటున్నాం, సరేనా?